హలో, నమస్తే అండి. ఇప్పుడు బైక్ ట్యాక్సీల గురించి చెప్దామని ఇప్పుడే ఏదో వీడియోలో చూశాను. అనంతపురంలో ఏదో ఎల్లో బోర్డు కాకుండా ఆ, వైట్ బోర్డులు తోలేదానికి లేదు కేసులు రాస్తామని వచ్చింది అది న్యూస్ నేను చూసా. అలానే ఈ తిరుపతిలో కూడా ఆ విధంగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. వైట్ బోర్డులు ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటారు, అవి ఎత్తుకొని తిప్పుకుంటా అంటే మనకి ఎన్ని ఆంక్షలు పెట్టింది గవర్నమెంట్. ఆటో కాస్ట్ ఎంత, దానికి పర్మిట్ ఎంత, మళ్ళీ అదే పర్మిట్ ఎఫ్సి ఎన్ని ఉండే, ఇన్సూరెన్స్ కూడా ఎంత, చాలా కాస్ట్. ఇన్సూరెన్స్ దగ్గర 10,000 కట్టుకోవాలి సంవత్సరానికి. ఇన్ని ఉన్నాయి మనకి. అదే ఇంట్లో బండి ఎత్తుకొని వచ్చేసి 20కి 30కి తోలుకుంటా అంటే ఆటో వాళ్ళందరూ ఏమైపోవాలా? చాలా మంది ఆటో వాళ్ళు కూడా తిరుపతిలో స్టాండ్ వాళ్ళు ఆన్లైన్లో తోలే ఆటోల వల్ల వ్యాపారాలు తగ్గిపోయినాయి అనుకుంటాండారు. కానీ చాలా వరకు దాని వల్ల కాదు, ఈ బైకుల వల్లే వ్యాపారాలు తక్కువైండేది, తగ్గిండేది కూడా. అది చాలా మంది అర్థం చేసుకోవాలి. చాలా మంది స్టాండ్ వాళ్ళకి కూడా బాధ ఉంటుంది, ఓలా ఊబర్ తోలే వాళ్ళ మీద, ఆటో వాళ్ళ మీద కూడా. కాకపోతే ఇంకా దానికి జనాలు కూడా అలవాటు పడిపోయిండారు. ఇక ఏం చేయలేం. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా స్టార్టింగ్ లో డబ్బు ఎరగా వేసి ఆటో వాళ్ళని అంతా మనకు ఎరేసినాడు, కస్టమర్లకు కూడా ఎరేసినాడు. తక్కువ వాళ్ళకి చూపించి తక్కువ ఇచ్చి మనకు ఎక్కువ చూపించి, మనకు ఎక్కువ ఇచ్చి వాళ్ళకి తక్కువలో తోలిపించి జనాల్ని అలవాటు చేసిండాడు. మనల్ని కూడా వాళ్ళకి బానిసలుగా చేసుకునేసిండాడు. ఇంకా తప్పదు, తోలాల్సిందే, తప్పదు. బయట పోతే ఏడొస్తుండే బాడిగలు, ఖాళీగా పోవాల్సిందే. లేకపోతే ఎక్కడుండే బాడిగలు? లేదా అందరూ మానేద్దాం అనుకుంటే మానేసి ఇంట్లో కూర్చుంటావా? కూర్చోలేం కదా. కాబట్టి తప్పదు. అందరూ ఆటో వాళ్ళంతా కూడా ఒకరికొకరు సహకరించుకుంటే తప్ప ఏం చేయలేరు. కాకపోతే స్టాండ్ వాళ్ళకు ఉంటుంది బాధ. అయితే ఫస్ట్ నుంచి ఎన్నో ఏళ్ళుగా ఉన్నారు. నాకు తెలిసి తిరుపతిలో రైల్వే స్టేషన్ కానీ ఎక్కడెక్కడ చుట్టుపక్కల పల్లెల్లో వాళ్ళంతా కూడా అక్కడ తోలుతారు. అక్కడ స్టాండ్ కొనుక్కొని దానికంటూ ఒక పేమెంట్ ఉంటుంది యూనియన్లో చేరటానికి. ఏదో వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు కొంతమంది మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది కోప్పడి చెప్పేవాళ్ళు ఉంటారు. దాన్ని మనం అర్థం చేసుకొని పోవాలని నా అభిప్రాయం. అదే దీనివల్ల ఏమంటే ప్రాబ్లం, వైట్ బోర్డు బైకులు ఉంటాయి. వైట్ బోర్డు కాకుండా ఎల్లో బోర్డు చేసుకుని తోలు మనకేం అభ్యంతరం లేదు. కాబట్టి వైట్ బోర్డు బండ్లు వచ్చి ఎక్కించుకునేటప్పుడు అది మనం కూడా అడిగే అధికారం మనకు ఉంటుంది. ఆ మారిగా ఎక్కించుకోకూడదు, కస్టమర్ని ఆ మారిగా చేయకూడదు. దానికంటూ ఒక పర్మిట్ అనేది ఉండాల. బైకులు ఏదో డొక్కు బైకులు వేసుకొని వచ్చేసి ఆ బైకులకి ఎప్పుడెప్పుడు మనకైతే ఎఫ్సీలు ఉండాలా, పాసింగ్ చేసుకోవాలా, ఇన్ని ఉంటాయి పరిస్థితులు. కాబట్టి వైట్ బోర్డు బైకులు వచ్చినప్పుడు వాళ్ళని కావాలంటే అడగాల తప్ప మిగతా ఆటోలు కూడా నాకు తెలిసి రైల్వే స్టేషన్లో, ఈ బస్ స్టాండ్లో పికప్ చేయాలంటే చాలా ఇబ్బంది. మీరు అనుకోవచ్చు రైల్వే స్టేషన్లో అట్లా ఇట్లా అని. నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు రైల్వే స్టేషన్లో, ఈ బస్ స్టాండ్ ఏరియాలో పికప్ చేయాలంటే. చాలా కష్టం. వాళ్ళు ఏడో ఫోన్ చేస్తే ఎక్కడున్నామో తెలియదు. వాళ్ళు చూసుకోవాలబ్బా ఆటో నెంబరు, ఆటోని. కాబట్టి చాలా కష్టం. నాకైతే ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఆడ పికప్ చేయాలంటే. ఏమంటే అక్కడికి పోయినప్పుడు ఏదైనా బాడికి వచ్చినప్పుడు ఎత్తినప్పుడు చూస్తా, వాళ్ళు ఆటో దగ్గరికి పలానా చోట ఉండాము, వస్తే చూస్తా, లేదంటే క్యాన్సిల్ చేసుకొని వచ్చేస్తా.
మనమేడ వాళ్ళని ఎత్తుక్కుంటా పోయేది ఆ జనాల్లో, ఆ ట్రాఫిక్లో. ఒక ఆమె అయితే పెడుతుంది రైల్వే స్టేషన్ లోపల పెడుతుంది లొకేషన్. ఫోన్ చేసి అడిగితే లోపల ఉండాము, రైల్వే స్టేషన్ లోపల లగేజ్ ఉండదు అంటుంది మేడం. లోపల అంటే లోపల పోయి ఎవరు తేవాలి లగేజ్? క్యాన్సిల్ చేయదు. అందుకే నేను కూడా క్యాన్సిల్ చేయలే ఆ ట్రిప్. క్యాన్సిల్ చేయలే, ఏమి లే, నేరుగా టికెట్లు ఎక్కించుకొని పెరుమాళపల్లికి ఎక్కించుకుంటా వచ్చాయి. అప్పుడు మధ్యలో చెర్లోపల్లికి వచ్చే అందుకే అన్నా క్యాన్సిల్ చేయండి అన్నా అంటుంది. నేను బుక్ చేయమన్నానా? లొకేషన్ అడిగి పెడతావు నువ్వు అనేసి అడిగిన. బుకింగ్ చేసింది మీరే కదా, మీరే క్యాన్సిల్ చేసుకోండి అని. ఏం క్యాన్సిల్ ఫీజు 10 రూపాయలు పడుతుంది కదా క్యాన్సిల్ ఫీజు, అదేమన్నా పడుతుందేమో అని ఆమె. సరే అనేసి, సరే ఆమె నేనే చెప్పిన క్యాన్సిల్ ఫీజు ఏం పడదు, మీరే క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పిన. ఇలా ఉంటారు. అదే నోటికాడికి అన్నం వచ్చే కొద్దికి అహంకారం పెరుగుతుంది చూడు, అట్లా పెరిగింది అది. చాలా మంది ఉండారు, చాలా మంచి వాళ్ళు. ఇలా మనం వాళ్ళ దగ్గర పోయే కొద్దికి ఇలా అలసట చూపిస్తా ఉన్నారు, అలుసు అయిపోయింది. కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు. టక్కని బండి పోతానే టక్కని బయట వచ్చేయడం కానీ, టక్కని తొందరగా వచ్చి కూర్చోవడం కానీ, అది విలువ. మనకేం ఇస్తాండారు? 3000 4000 బాడీలు ఇస్తాండారు. ఏదైనా లాంగ్ బాడీగా 60 రూపాయలు వస్తుంది బాడీకి ఏమో మినిమం. అంటే 60 రూపాయలకి వాళ్ళ ఇంటికాడికి పోవాలా. ఇంటికాడికి పోయి ఏం చేయాలా? వాళ్ళు టక్కన ఉన్నా ఇబ్బందిలే, టక్కన వస్తే ఏం ఇబ్బందిలే. దానికి కొంతమంది 5 నిమిషాలు పడుతుంది, 10 నిమిషాలు కూడా పడుతుంది. 10 నిమిషాలు 5 నిమిషాలు ఉండేవాళ్ళు ఉండారు. చాలా మంది టక్కన వచ్చేస్తారు. 90%. ఒక 10% ఉండారు కొంతమంది, నిర్లక్ష్య ధోరణి ఎక్కువ వాళ్ళకి. కాబట్టి అట్లా చేస్తారు. అది దానివల్ల కొంచెం ఇబ్బంది. ఓలా ఊబరు వచ్చేసి మనం వాటికి తగులుకొని జనాలకు అలవాటు చేసిండారు. జనాలు యాక్చువల్గా వాళ్ళకి ఏదో తక్కువ చూపించే ఫ్రీ ట్రిప్ ఇస్తాడో, ఒకసారి 20కి 30కి ఇస్తారో, వాళ్ళు ఫస్ట్లో స్టార్టింగ్లో వాళ్ళని అలవాటు చేస్తారు. అలవాటు చేసినప్పుడు వీళ్ళు ఇంట్లో కూర్చొని పాలు మారుతారు. పాలు మారి ఏం చేస్తారు? ఇంకాడ రోడ్డు పైకి ఆడిపోయేదని చెప్పి ఇంట్లోనే కూర్చొని బుకింగ్ చేస్తారు. బుకింగ్ చేసి అటు అలవాటు చేసిండారు. ఓకే అండి. అదే వైట్ బోర్డులు బైకులు కొంచెం గుర్తించుకొని వాళ్ళని అడగండి, ఏం తప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందులు ఇబ్బందులు ఉంటేనే వస్తారు. కాకపోతే రూల్స్ అనేవి అందరికీ వర్తించాలి కదా, దాన్ని బట్టి చూసుకోండి. ఓకే బాయ్.